వాళ్ళని పెంచి పోషిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి సత్యమణి భారతిరెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు శాసనసభ్యులను వ్యక్తిత్వ హననానికి చేస్తూ ఎంతో అసభ్యంగా అతి జుగుప్సాకరంగా పోస్టులు పెట్టారు. నిన్న కూడా పెట్టారు సార్. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మురికి కాలువలో ఉన్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళకు గంటలు కట్టుకున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన ఆయన పోతే ఆయనే తవ్వుకుంటున్నట్టు ఇంత అసహ్యంగా పోస్టులు పెట్టారు సార్. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి టాస్క్ ఫోర్స్ వాళ్ళకి వర్తించదా? ఇందాక మా సోదరుడు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చక్కగా చెప్పారు. భావ ప్రకటన స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయి. 19(2) ప్రకారం, అదేవిధంగా సోషల్ మీడియా ఐటీ చట్టం 2000, అదేవిధంగా ఐటీ చట్టం సూచనలు 2009, బిఎన్ఎస్ చట్టాల ప్రకారం పరిమితులు ఉంటాయి అని చెప్పారు. మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ముసుగులో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేస్తుంటే వాళ్ళకి చట్టాలు వర్తించవా? వాళ్ళకి బిఎన్ఎస్ చట్టాలు వర్తించవా? ఐటీ చట్టాలు వర్తించవా? వాళ్ళని ఏ రకంగా కంప్లైంట్ చేయండి సార్. కంప్లైంట్ ఏమైనా చేస్తారా ఈ వీడియో మీద? ఒకటి సురేష్ గారు, ఈ వీడియో మీద ఇప్పుడు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చినా సరే పట్టించుకోలేదా ఏంటి? అది చెప్పండి ఒకసారి. సరే, ఎవరో వేసారు పోస్ట్, నేను కూడా చూడాలి, మీరు ఒక్కరే చూసారు. ఇప్పుడే మీకు పెడతాను సార్, ఒకే నిమిషంలో మీకు పెడతా. మీరు వీలైతే కూడా ప్రేక్షకులు కూడా చూపించారు. నాకు పెట్టడం కదా సార్. అంటే మీరు చెప్తున్నది అందరికీ తెలియాలని లేదు. మీ మనోభావం దెబ్బతిన్నప్పుడు యాజ్ ఏ భారత పౌరుడిగా మీరు వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ చేయొచ్చు. యాజ్ పర్ ఇందాక మీరు చెప్పినటువంటి ఐటీ యాక్ట్స్ ప్రకారం మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పటి వరకు ఏమైనా కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేసినా సరే పట్టించుకోకపోతే అప్పుడు మీరు అడిగేది ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కత్తి పెట్టారు అని అనుకోవచ్చు. మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసులు చర్యలు తీసుకోరు కదా. ఈవెన్ దో టాస్క్ ఫోర్స్ కూడా అదే పని. కంప్లైంట్ ఇస్తే ఫేక్ ఐడియాలు బయట తీయడం కోసం టాస్క్ ఫోర్స్. ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 8 సార్లు తిరుపతి జిల్లా పోలీసులకి ఫిర్యాదు అందజేయడం జరిగింది. 8 సార్లు. అంటే ఈ పర్టికులర్ ఇష్యూ చెప్పండి సార్. ఈ 2 ఏళ్ళు పక్కన పెట్టండి. ఈ పర్టికులర్ ఇష్యూలో మీరు కంప్లైంట్ చేశారా? నేను అదే సార్ చెప్తున్నా. ఇది జరిగింది నిన్న. ఓకే, నిన్న పోస్ట్ చేశారు. ఇలాంటి పోస్టులు అనేకం చేస్తున్నారు 2 సంవత్సరాలుగా. 2 సంవత్సరాలుగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి పోలీసుల దృష్టికి మా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు తీసుకెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అభినయ్ రెడ్డి గారు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా తిరుపతి నియోజకవర్గ అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు ఒక కంప్లైంట్ ని కూడా పోలీసులు రిజిస్టర్ చేసినటువంటి పరిస్థితి లేదు. మరి ఇంత బహిరంగంగా చేస్తున్నటువంటి ఇలాంటి పోస్టులను చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కట్టడి చేసినటువంటి అవసరం లేదంటారా? వాళ్ళ మీద బాధ్యత లేదంటారా? అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకమైనటువంటి పరిధులు ఏమన్నా రాజ్యాంగం విధించిందా? తెలుగుదేశం పార్టీ అయినా, సోషల్ మీడియా కార్యకర్తలైనా, లేదా జనసేన పార్టీ కార్యకర్తలైనా వాళ్ళు ఏమన్నా రాజ్యాంగానికి అతీతంగా వాళ్ళకి ఏమన్నా సపరేట్ చట్టాలు ఉన్నాయా? కేవలం కార్యకర్తలకే ఇలాంటి చట్టాలు కాదు. అంటే అది డిఫరెంట్. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఇష్యూ గురించి మాట్లాడా. ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఓపెన్ చేద్దాం, ఆన్ స్క్రీన్ ఓపెన్ చేద్దాం. ఎన్ని బూతులు ఉంటాయి, ఎన్ని మాటలు ఉంటాయి, వాళ్ళందరి మీద చర్యలు తీసుకోలేదు కదా. కొన్ని ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఆ కంప్లైంట్ కి సంబంధించి కేసులు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కడా బూతులు రానట్టు, ఎక్కడా వ్యక్తిత్వ హననం ఇప్పటి వరకు చేయనట్టు, ప్రభుత్వానికి మీరేదో భయపడినట్టు మీరు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఒక్కొక్కటి మంత్రులు, మాజీ మంత్రులు ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో మాజీ మంత్రులు కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారు చూస్తున్నాం కదా మనం. నేను ఒక మాట చెప్తా రాజు గారు. తప్పు చేసిన వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడైనా, తెలుగుదేశం పార్టీ వాడైనా, జనసేన పార్టీ వాడైనా, భారతీయ జనతా పార్టీ వాడైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సంతోషం. దాంట్లో ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. నేనేమంటున్నానంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా సార్ సోషల్ మీడియా కార్యకర్తలకి, మీకు తెలుసో తెలీదో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ పార్టీ కార్యాలయం నుంచి ప్రతి ఒక్కరికి కూడా నిర్దిష్టమైన స్పష్టమైనటువంటి ఆదేశాలు, ఎక్కడ కూడా పరిధులు దాటి ప్రవర్తించకండి పదే హెచ్చరికలు, సూచనలు నిరంతరం వస్తూ ఉంటాయి. బాధ్యతాయుతంగా ప్రవర్తించండి, ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం ఎత్తి చూపండి. కానీ ఎవరు కూడా ఈ హెచ్చరికలు ఎలాగ సార్ మెసేజ్లు పెడతారా? కాదు సార్, ఈ హెచ్చరికలు ఎలాగా రిటర్న్ గా ఇస్తారా లేకపోతే